చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నామమ్మ. చూడండి, చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు మనకి ఏవైతే రీసెంట్గా ఐపీఓస్ వస్తాయో సో అవి ఒక నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ కిందకి వస్తాయి మామ. సో సపోజ్ ఇప్పుడు నేను నిఫ్టీ ఐపీఓ అని టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ నిఫ్టీ ఐపీఓ ఏవైతే రీసెంట్గా వచ్చినాయో సో ఈ ఇండెక్స్ కిందకి వస్తాయి. ఓకే, సో మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. మనకి ఎనర్జీ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, ఆర్ మనకి ఐటీ సెక్టార్, సో ఇలా ఉంటాయి. సో ఏవైతే రీసెంట్గా వస్తాయో సో అవి డైరెక్ట్ ఆ సెక్టార్లో ఇంక్లూడ్ అయ్యారు. సో స్టార్టింగ్ ఐపీఓ నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ దీని కిందకి వేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యారీ ఎనర్జీస్ వచ్చినాయి. ఓకే, సో వ్యారీ ఎనర్జీస్ వచ్చినాక డైరెక్ట్ ఇప్పుడు ఎనర్జీ సెక్టార్లో వేసేయారు వాళ్ళు. ఓకే, ఇంక్లూడ్ అయ్యారు. సో ఫస్ట్ ఈ నిఫ్టీ ఐపీఓ కిందకి వేశారు. సో కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, కంపెనీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా చాలా క్రైటీరియా ఉంది మామ. సో అవన్నీ క్రైటీరియా మెట్ అయితే సో ఆ కంపెనీని ఆ పర్టికులర్ సెక్టార్లో అయితే ఇంక్లూడ్ చేస్తారు మామ. సింపుల్. థ్యాంక్ యూ.